30,000 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. శంషాబాద్లో 650 ఎకరాలట. కంటోన్మెంట్లో 106 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ అట. రాయదుర్గంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనమట. ఆయా జిల్లాల రెవెన్యూ అధికారుల రిక్వెస్ట్ మేరకు చెల్లట. ఇంత లంగముచ్చట ఎట్లా రాయగలుగుతారా? శంషాబాద్లో 650 ఎకరాలు అంటారు కదా. హైడ్రా రంగనాథ్ గారు చెప్తున్న గిదే ల్యాండా? మాకు అదే డౌట్ వస్తుంది. బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం భూసేకరణ ఉద్రిక్తం. 650 ఎకరాల సేకరణకు సర్కారు యత్నిస్తున్నది. ఇది ఎక్కడ? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో శనివారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొడుతున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా రైతు. పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్తుండగా దీనంగా చూస్తున్న మహిళ అని చెప్పేసి ఇక్కడ శంషాబాద్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తుండో అదే ల్యాండు 650 ఎకరాలని నా డౌట్. హైడ్రా కాపాడింది, హైడ్రా పొడుస్తుంది అంటే మరి ఇదేనా మీరు పొడిచేది? పేద ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకున్నదేనా మీరు భూములు కాపాడుతున్నారని చెప్తారు? ఇప్పుడు బహదూర్ గూడ, శంషాబాదు మీరు రాయలేదు కానీ బహదూర్ గూడ అని రాస్తే అయిపో, అది కూడా రాస్తే ఇంకా బాగుంటుంది. 650 గంటలకి నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది ఆ పాయింట్. అది 650, ఇది 650. మా హైడ్రా రంగనాథ్ చాలా నీతివంతుల లెక్క, నీతిగాల లెక్క లంగమాటలు చెప్తుంటాడు. అవి నమ్మాలంటే నాకు జర భయం అవుతుంది. ఇప్పుడు మంచోని నమ్ముతా, లంగోని నమ్ముతామే. ఆయన ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి హైడ్రా మొదలుపెట్టినా కానీ ఈనాటి వరకు కూడా ప్రతిరోజు చెప్పే డైలాగ్, ప్రతి క్షణం చెప్పే డైలాగ్ బ్రహ్మాండం, సూపర్. అసలు పేదోని కొంప ముట్టుకోలే. ఇలా వాస్తవానికి ఇలా ఆదివారం కదా. సో ఇలా జనరల్గా మనం ఏం చెప్తాం, ఇక మేక మటను కోడి చికెన్ తెచ్చుకుంటాం. ఇప్పుడు అట్లా కాదు. ఆదివారం వస్తే ఎవని కొంప గులకొడుతుండు, ఎవనిల్లు కాలుతాంది, ఎవని కొంపల మట్టి పోతాండు రేవంత్ రెడ్డి ఇలా చూడాలి మనం. పొద్దుకతాలకు ఇలా ఎన్నో కాడ వార్త వస్తుంది. మా హైడ్రా రంగనాథ్ శని ఆదివారం వస్తే ఎరిలెత్తుంది. ఊర్ల పొంట ఎరి కుక్కలు ఉంటాయి కదా, వాటి లెక్కన ఎరిలెత్తుంది. ఎరిలేసి ఎవని కొంప గులకొట్టాల పేదోంది, ఎవడు పాపం పిల్లలతో బతుకుతుండా, ఎవరిని వానిట సున్నా చేసి కూర్చోాలన్నా. ఆ పసిపిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తా అంటే అబ్బా బాగుందిరా, బ్రహ్మాండంగా ఉంది అని ఇట్లా నవ్వాలి. అక్కడ మహేష్ బాబు గారి సినిమాలు ఎడుతాడు చూసినావు, అవతల మనిషి వచ్చి ఏడుతా అంటే వీడు నవ్వుతాడు. మా రంగనాథ్ కూడా గసవంటి అయిపోయాయి అనమాట వాళ్ళ లెక్కనే. తెలంగాణలో హైదరాబాద్లో మరి ముఖ్యంగా ఆదివారం వస్తే పేదోని కొంపలు కొట్టే దుర్మార్గులు లెక్క తయారైంది. ఈయనట ఇన్ని వేలక 30,000 కోట్ల విలువ చేసే భూమిని కాపాడినా అంటాడు. ఇంకో మంది కొంపలు కొట్టేటోడు మంచి మాటలు చెప్తే నమ్మబుద్ధి కదా నాకు. నిజంగా మంచోడు చెప్తే నమ్మదును. రంగనాథ్ గారు క్షమించాలి, నీ పైన నాకు నమ్మకం లేదే. మరి దీని సంగతి ఏంది? ఇది మంచిదేనా? ఇట్లా కళ్ళ కారం పోసి కాదు, నా సొంటి కిరాతకుంటే ఇంకా ఎక్కువ ఎత్తుటి. పోలీసులు ఒకటి చెప్తానే, మీకు కష్టం వచ్చేది కూడా వస్తుంది. సో ప్రభుత్వం ఏం చెప్తుంది అది చేస్తామని ఈ ధోరణి మంచిది కాదు. రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో ప్రభుత్వం పక్కనే నేనేమంటే రక్షక భటులుగా ఉండ్రి, భక్షక భటులుగా ఉండరు. ఎవడో పైసలు ఇస్తానో వాని ఇంగిలి మెతుకులకు ఆశపడి పేద ప్రజల పైన ఇగో లాఠీలు పట్టుకొని కొడితే మీరు గొప్పలు అయిపోరు. 7 దోషుల మనెత్తిపోస్తారు. ఇక శాపనార్థాలు మీ కొంపల తగులుతాయి. ఇక బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం అట భూసేకరణ ఉధృతం చేశాడ. 650 ఎకరాల సేకరణకు ప్రయత్నం. 15 రోజులు శాంతియుతంగా నిరసన చేశాడ. దాదాపు 1,200 మంది పోలీసులను మోహరించినట్టున్నాయి. ఎందుకు టెర్రరిస్టులు వాళ్ళు ఏమన్నా? టెర్రరిస్టులు రేవంత్ రెడ్డిని ఏమైనా కథం చేస్తామని చెప్పి రాళ్ళు. టెర్రరిజంలో ఏమన్నా ట్రైనింగ్ చేసి వచ్చి మిమ్మల్ని ఏమైనా కథం చేస్తా అంటే భయపడి ఏమన్నా 1,200 మంది పోలీసులా? ఏం పనిపాటలు లేవా మనకు? లోకంలో ఏం పని లేదు, ఈ లత్కోరు పనులే ఉన్నాయా పోలీసు వాళ్ళకు? రైతులతో వాగ్వాదం, ఈడ్చి పడేసే ప్రయత్నం అట. ప్రాణం పోయినా భూములు ఇవ్వమన్న రైతులు పోలీసులపై కారం చల్లి కుర్చీలు విసిరి మరీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పలువురు రైతులు
పోలీసులకు గాయాలైనాయి. గ్రామంలో చల్లారని ఉద్రిక్త పరిస్థితులు అని చెప్పేసి మరి మెయిన్ పేపర్లో రాసింది. ఇంకా మా రేవంత్ అని ఇప్పుడు ఈ 650 ఎకరాలు వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఈ లంగా ముచ్చట్లు పేపర్లు రాస్తారు. సో వాస్తవాలను చెప్పాలి, వాస్తవాలు చెప్పి ప్రజల్ని జర సంతోషపరచాలి. మీకు కోరుకునేది అంతే. అంటే మీకు రాని పని చెప్తున్నాం, అది వచ్చింది పరిశానం. మీకు లంగ పనులు వస్తాయి కానీ మంచి పనులు రావు కదా కాంగ్రెస్ వాళ్ళకు, అదే పెద్ద పరిశానం అయిపోయింది. రంగనాథ్ అంటే భూములు కాపాడుతానంట, దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు అనిపిస్తుంది రంగనాథ్ గారు. మీరు చెప్పే స్టోరీ సుకుమార్ కంటే బ్రహ్మాండంగా రాస్తారు మీరు పేపర్లలో. ఇక జాంబీల డెంగ్యూ దోమట మొండి ఘటంగా మారుతున్న వైరస్ అట. ఫాగింగ్ కెమికల్స్కు చనిపోకుండా ముదురుతున్న దోమలట. దోమల సర్వస్ సిస్టమ్ను హైజాక్ చేసి లక్షల కొద్ది వైరస్ రిప్లికేషన్ అట. రక్తదాహం తీరకుండా సెలైవా గ్లాండ్స్ ఆధీనంలోకి అట. ఏడాదంతా బతికేలా 4 రకాలుగా మార్పులట. సిసిఎంబి ఐఐసిటి స్టడీలో ఆందోళనకర విషయాలు వస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి శాంపుల్స్ సేకరించారట. దోమలటనే ఇవి ఉన్న బాధలు సరిపోక మళ్ళీ దోమల బాధ ఒకట. ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం కంపే ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి అంటే ఈ రాష్ట్రం లేడు. అన్నే విద్యాశాఖ మంత్రి, అన్నే మున్సిపల్ శాఖ మంత్రి, అన్నే హోంశాఖ మంత్రి, అన్నే ముఖ్యమంత్రి. ఎందుకంటే అన్నకు గుంపు మేస్త్రి కదా. సో అన్ని గుంపులు ఆయన వేసుకుంటు తప్పి ఈ 3 శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంది. ఈ 3 సంఖ్యను ఆగిపోతాయి రాష్ట్రంలో. ఒక్క శాఖ కూడా సక్కలేదు ఈ 3 అంతేనా రేవంతనా? సో దోమలు పెరుగుతాయనట. మన జూబ్లీస్ ప్యాలెస్ దగ్గర దోమలు ఉంటాయా? వాటిని కూడా అరెస్ట్ చేస్తాం అవసరం అది. సో జూబ్లీస్ ప్యాలెస్ దగ్గర దోమలు పోవాలని కోరుకుంటున్నాయి. అట్లా మనకు జర సోయి రావాలి.